వాళ్ళందరికీ నమస్కారం. ఈ సో ఈరోజు ప్రత్యేకంగా చేసే వీడియో ఏంటంటే, దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ప్రతి వర్గం తెలంగాణలో 4 కోట్ల జనం ఉంటే 4 కోట్ల ప్రజలలో దాదాపు 3,50,00,000 మందికి పైగా ఏడుస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక తీరుగా ఈరోజు ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. సేమ్ అదే తీరుగా ఈరోజు అందులో ఉన్న వర్గము దాదాపు 5,00,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈరోజు వాళ్ళు కూడా ఏడ్చే పరిస్థితి. వాళ్ళకు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినరో, మీది కార్పొరేషన్ చేస్తాము, మీ జీతాలు పెంచుతాము, మీ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తాము అని చెప్పి వాగ్దానం ఇచ్చి దాన్ని మేనిఫెస్టోలో పెట్టుకొని ఈరోజు తప్పించారు. ఈరోజు వీళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే, ఒక సినిమా వస్తుంది, అందుకని పవిత్ర బంధం టైటిల్ పెట్టిన. ఒకసారి నేను ఆ క్లిప్పింగ్ వినిపిస్తా. అసలు వీళ్ళ పరిస్థితి ఎట్లయిందో చూస్తే అత్యంత దారుణంగా ఉన్నది. అందుకని పైన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు డెడ్ లైన్. ఒకసారి ఇది చూడండి. అలాగే నీకు నా పద్ధతులు నచ్చకపోయినా, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలన్న ఫీలింగ్స్ నీకు లేకపోయినా నాకు లేకపోయినా విడిపోవచ్చు. విన్నారా? అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏంటిది, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వం పనిచేయించుకుంటుంది, ప్రభుత్వం వాళ్ళ గురించి ఏమనుకుంటుంది, ప్రభుత్వం దృష్టిలో వీళ్ళు ఏంది. ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది నిన్నటి దినాన. ఆర్టికల్ నాకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ పంపించిండు. ఈరోజు అది కటింగ్ చూసినాక ఆయనను కూడా మన లైన్లో తీసుకుందాము. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు డెడ్ లైన్. ఓకే, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ డెడ్ లైన్ విధించింది. ఈ సొసైటీ పరిధిలో గురుకుల పాఠశాలలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల 23 చివరి పని దినమని ప్రకటించింది. ఈరోజు వాళ్ళతోని మన దగ్గర దేనికైనా పౌర హక్కులు అనేది ఉంటుంది. మనిషికి పౌర హక్కులు ఉంటుంది, ప్రతి మనిషికి. ఆ హక్కులో భాగంగా ఏంటంటే, ఈరోజు వాళ్లకు ప్రభుత్వం పోషించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. పని చేయించుకోగానే ఇక మీకు పని చేసుకున్న రోజే నేను పైసలు ఇస్తా, పని లేని రోజున మేము పైసలు ఇయ్యము అనే తీరుగా కాదు కదా. ఈరోజు వాళ్ళతో ఎప్పుడైనా కానీ వాళ్ళని ఏ విధంగా అయితే మనం వాడుకుంటున్నామో దాన్ని బట్టి తీయాలి. వాళ్ళ పని లేనప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత కూడా కడుపు ఆకలి అవుతుంది కదా. ఈరోజు అవుట్సోర్సింగ్ ఒక దగ్గర చేసినోడు బయటికి పోయి మళ్ళీ వేరే పని చేయలేడు కదా, వేరే దగ్గర వేరే ఉద్యోగాలు చేయలేరు కదా. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వీళ్లకు ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. ఆ భద్రత మాకు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే మాకు కల్పిస్తుంది అనే నమ్మకంతో, విశ్వాసంతో వీళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మొత్తం కంప్లీట్ తెలుగుదేశం భావజాలంతో ఉన్నటువంటి పార్టీ ఈరోజు నడుస్తూ ఉంది. ఈరోజు అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ చేసిండు, ఇక్కడ చూసిండు, ఇక్కడ తిరుగుబాటు చూస్తుండు, ప్రజల తిరుగుబాటు చూస్తుండు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏది ఉద్యోగుల తిరుగుబాటు చూస్తుండ్రు, నిరుద్యోగుల తిరుగుబాటు చూస్తుండ్రు, రిటైర్మెంట్ ఉద్యోగుల తిరుగుబాటు చూస్తుండ్రు, వారు ప్రశ్నించే తత్వం చూస్తుండ్రు. చూసి ఇమీడియట్గా రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి రావాల్సిన పైసలు ఏకకాలంలో వేసేసిండు, కార్పొరేషన్ చేసిండు. ఈరోజు సరే, వాళ్ళ జీతాల భద్రత ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి ఉద్యోగ భద్రత వాళ్ళకు వచ్చింది. వాళ్ళు రెగ్యులర్గా ఉద్యోగం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక రోజున ఆ హక్కులు కూడా సాధిస్తారు. ఏదో కర్ణాటక పక్క రాష్ట్రం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, అక్కడ కూడా కార్పొరేషన్ చేసిండ్రు, ఉత్తరప్రదేశ్లో కార్పొరేషన్ చేసిండ్రు, ఛత్తీస్గఢ్లో కార్పొరేషన్ చేసిండ్రు. ఈరోజు ప్రతి దగ్గర వీళ్ళు మన ప్రభుత్వానికి ఒక సెమీ గవర్నమెంట్ ఎంప్లాయీ లెక్క వీళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్లకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దగా ముఖ్యమంత్రి పైన ఉన్నది. కానీ ఆయన తప్పించుకొని ఈరోజు వాళ్ళు ప్రతి సంవత్సరం కాగానే 11వ నెల వస్తుందంటే వాళ్ళని తీసేయాలి, మళ్ళీ కొన్ని రోజులు పెట్టుకోవాలి, మళ్ళీ తర్వాత వాళ్ళని తీయాలి. దాన్ని ఏమంటారు ఈరోజు? అపవిత్ర బంధం అంటారు. ఇది పవిత్ర బంధం కాదు, అపవిత్ర బంధం. అర్థమైందా? ఒకసారి దీని రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు లక్ష్మణ్ గారు, ఆయన ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దానిపైన పూర్తి వివరాలు మనం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈరోజు వాళ్ళ సమాన పని సమాన వేతనం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిండో
దాన్ని ఎక్కడ కూడా పాటించినటువంటి పరిస్థితి. అన్న నమస్తే. అన్న నమస్తేనా. నమస్కారం అన్న. బక్క చేస్తాను, నేను బక్క చేస్తాను ఫ్యాక్టరీలో మీరు ఉన్నారు. నిన్న దినాన సాక్షిలో ఒకటి వచ్చింది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు డెడ్ లైన్ 23వ తారీఖు వరకు తీసేస్తారు అని చెప్పిండ్రు. అయితే ఇంతకుముందు ఒక క్లిప్పింగ్ చూపించిన, ఒక పవిత్ర బంధం అనే సినిమా ఉండే. ఆ సినిమాలా సంవత్సరం పాటు ఇది అంటారు, అదంటే పెళ్లి చేసుకుంటాడు, అడ్డం పడతాడు, పూర్తి స్థాయిలో వాళ్ళ వాడుకుంటారు ఆమెను. తర్వాత ఆమె అసలు నువ్వెవరో తెలియదు అన్నట్టు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈరోజు నువ్వు బాగా సేవ చేసినావు అయినా కానీ నాకు ఎక్కడ అట్రాక్ట్ కాలే అంటారు. ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సేమ్ అట్నే అనిపిస్తుంది అన్న. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పవిత్ర బంధము అట్నే కనబడుతుంది. ఇప్పుడు సంవత్సరం కాగానే 11 నెలలకు తీసేస్తుండ్రు. మరి తర్వాత ఎట్లా బతుకుతారు ఏంటిది? ఒకసారి మీ పరిస్థితి ఏందో చెప్పండి అన్న, రాష్ట్ర అధ్యక్షులుగా మీరు. అవునన్నా, నా పేరు లక్ష్మయ్య అన్న. నేను తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగ చైర్మన్ మరియు అధ్యక్షుని. అన్నగారు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అన్న. మా అందరి తరఫున 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరి తరఫున. ఇప్పుడు ఇందులో రకరకాల పేర్లతోని ఎట్లా దోపిడీ చేసుకోవాలనేది ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వం కాంచి నేర్చుకుంటున్నాయి అన్న. ఎట్లా అంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అనేది ఒక పదం పెట్టిర్రు. వీళ్ళకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ వీళ్ళని ఒక ఓల్డ్ వాడిదన్న. ఇక డైలీ వేజెస్ అని చెప్పి రోజుకి ఇంత జీతం ఇవ్వటంగా వాళ్ళకి ఈఎస్ఐ, ఈపీఆర్ ఎటువంటి సౌకర్యాలు ఉండవు. వాళ్ళు సేమ్ డ్యూటీ చేస్తారు. ఇక కొంతమందికి చెక్ పేమెంట్ అంటాడు. అంటే నేను అనేది ఓల్డ్ ఉన్న అందరూ ఒకటే డ్యూటీ. మేము 5 లక్షల మంది చేసే ఒకటే పనులు. ఆ రెగ్యులర్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ పనులు చేస్తాం మేము ఉన్న అందరం కూడా. అయితే ఇందులోనే డిఫరెంట్ పదాలు, ఒకటి అవుట్ సోర్సింగ్, ఒకటి డైలీ వేజ్, ఒకటి చెక్ పేమెంట్ విధానం, గెస్ట్ లెక్చరర్లు, పార్ట్ టైం లెక్చరర్లు అని చెప్పి రకరకాల పేర్లతోనే దోపిడీ చేసుకునే విధానం అన్న పూర్తిగా ఇది. మొత్తం వీళ్ళంతా రాష్ట్రంలో 4,98,000 మంది పైచిలుకున్నారు. ఇంకా ఐఎఫ్ఎంఎస్ లో కూడా ఇంకొక 10,000-15,000 మంది పైచిలుకున్నారు అన్న. ఇంకా ఎక్కడో కూడా డేటా. వీళ్ళందరితోని శ్రమ దోపిడీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేది నీట్ గా చేస్తుంది, మనకు అర్థమైపోతుంది అన్న దీంట్లో. అట్లనే ఇప్పుడు మనకు 2016లోనే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం మనకు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అని చెప్పాను మనకు ఒక తీర్పు ఇచ్చింది. సివిల్ అప్పీల్ నెంబర్ 213/2013 తీర్పు ఇచ్చింది మనకు. ఆ రోజు నాడు మనకు హర్యానా గవర్నమెంట్ తీర్పు ఇస్తూ ఇది రాష్ట్రంలోనే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఈ తీర్పును అమలు చేయాలి. వాళ్లకు ఎటువంటి అవకాశాలు లేక, కుటుంబ పోషణ ఆర్థిక భారం తట్టుకోలేక తప్పని పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలకు వచ్చిర్రు. అందుచేత మీరు వచ్చిన ఉద్యోగస్తుల్ని ఎటువంటి సందర్భాల శ్రమ దోపిడీ చేయకుండా కనీసం వాళ్ళ కుటుంబ పోషణ కావాలి కాబట్టి మీరు ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి భారతదేశం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అది మన తెలంగాణ రాష్ట్రం అమలు కాకపోవడం అనేది అత్యంత దారుణమైన పరిస్థితి అన్న. ఇవాళ అది అమలు అయ్యి ఉంటే మాకు జీతాలు కమ్సే కమ్ ఒక్కొక్కరు 30-35 రూపాయల జీతాలు వచ్చేదాన్ని 10,000, 9,000, 12,000 రూపాయలు పని చేపిస్తారు. అది ఆర్థిక దోపిడీ. ఇక ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టన్నా సాక్షి పేపర్ లో పడ్డ వార్త చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఓన్లీ ఇన్స్టిట్యూట్లలో ఎక్కడైతే ఇన్స్టిట్యూట్స్ అన్ని ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, మన ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజ్ అంటే ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లలో ఇక రేపు 23వ తారీఖు నాడు మనకు వాళ్ళకి హాలిడేస్ ఇస్తారు కదా. ఇంకా అయిపోయింది, మీరు ఇంటికి బొమ్మని చెప్పేది ఇది అసలు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలంలో చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే మన 12 జీతాలు ఖచ్చితంగా ఇద్దాము, ఇది అన్యాయం జరుగుతుందని కూడా చెప్పి వాళ్ళు హామీ కూడా ఇవ్వడం జరిగింది మనకు. అయినా 3 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికి బొమ్మని చెప్తున్నారు. మరి మీ 45 రోజులు అంటే 2 నెలల కాలంలో వాళ్ళు ఎట్లా బతకాలి ఆ కుటుంబం ఇవ్వాల? వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ లాస్ట్ కి వచ్చినాయి, ఫీజులు కట్టాల్సిన పరిస్థితి, రేపు వీళ్ళు ఇంటికి రాయలేంది, వాళ్ళ తిండి భోజనైంది. ఇలాంటి సందర్భాల్లో ఇక ఇందాక అన్నట్టు దీన్ని నిజంగా ఒక మంచి పదంతో ఒక మంచి సినిమాతో వాడారు. పవిత్ర బంధంలో ఒక సంవత్సరం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లానే మా బతుకులు ఇప్పుడు అయిపోయింది, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని అంటుంది ఇప్పుడు ప్రభుత్వం. ఇలాంటి బతుకులు బతుకుతా ఉన్నాం, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ మా బతుకుల్లో మాత్రం వెలుగులు రావటం లేదు. ఇటు సమాన పనికి అమానం లేదు, ఉద్యోగ భద్రత లేదు. మొన్న కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక 600 మందిని తీసేసారు, ల్యాబ్ టెక్నీషియన్ 700 మందిని తీసేస్తారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో 50 మందిని తీసి ఇట్లా ఉద్యోగాలు తొలగింపు, భద్రత లేదు, అతి తక్కువ వేతనాలతో జీతాలు తీసుకోవటం, పూర్తి స్థాయిలో శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ జరుగుతుందన్న మనకు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇప్పుడు ఇంకొకటి ఏందన్నా, రేపు ఈ మార్చి 31 ఏజెన్సీలకు గడువు అయిపోయింది రాష్ట్రంలో.
ఇక ఇప్పుడు వాళ్ళు కొత్తగా అగ్రిమెంట్ ఇస్తేనే మళ్ళీ మనకు ఏజెన్సీలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు అగ్రిమెంట్ ఇస్తారా, ఏజెన్సీలతో చేతులు కలుపుతారా, ఉద్యోగస్తులకు న్యాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నాం మేము ఇప్పుడు. ఏటి పరిస్థితుల్లో మళ్ళా ఏజెన్సీలకు ఇచ్చే కమిషన్ల వైపు కనుక ఈసారి వీళ్ళు మళ్ళీ ప్రభుత్వం మనం మొన్న ఇందిరా పార్క్ వేదిక ఏ హెచ్చరిక అయితే దారి చేసినామో వాటిని అమలు చేసి తీరుదామన్నా. తప్పకుండా అన్నా. ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరు దాదాపు ఇవాళ ప్రభుత్వంలో 2024 ఇవాళ వరకు 25,000 మంది రిటైర్డ్ అయ్యారు. ఈ 25,000 మంది రిటైర్డ్ అయిన దగ్గర కొత్త వాళ్ళని ఎక్కడ అపాయింట్మెంట్ చేయలే. ఇప్పుడు ఆ పని భారం అంతా ప్రెజెంట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళ పని ఏందో అదే చేస్తారు, కానీ రిటైర్ అయిన వాళ్ళ పని వాళ్ళు చేయరు కదా అన్న. ఇప్పుడు వాళ్ళ పని అంతా అవుట్ సోర్సింగ్ వాళ్ళ మీదనే వేసిండ్రు. నాకు వేసి వాళ్ళతో డబల్ పని చేపించుకున్నటువంటి పరిస్థితి ఇయ్యకుండా, పోస్టింగ్లు చేయకుండా ఇయ్యకుండా. ఈరోజు వేరే అంటే బరువు అనేది ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అవుతుందంటే ఆయన బరువు తీసి అవుట్ సోర్సింగ్ దిక్కులేదు కాబట్టి అని చేస్తూనే ఉంటారు కదా. పైన ఏంగానే వాళ్ళు ఆ బరువు మొయ్యాల్సిందే. మీరు చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే, నేను గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి పోయినప్పుడు నాకు ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కలిసిండ్రు. అంటే నాకు ఈ సబ్జెక్ట్ నాకు తెలియదు, అప్పుడు అర్థం కాలే నాకు. ఇప్పుడు మీరు చెప్పినాక అర్థమైంది. అయితే వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని తీసేస్తున్నారు సార్, ఎగ్జామ్స్ అయిపోయినా మమ్మల్ని తీసేస్తారు, 2 నెలలు ఎట్లా బతకాలి అని చెప్పి మేము అడిగిన. అప్పుడు అడిగితే నేను ఆ పాయింట్ అప్పుడు నేను నా మేనిఫెస్టోలో పెట్టుకున్నా. సరే చేసిన తర్వాత గురుకులాలకి వెళ్ళి తీసేస్తే నేను అప్పుడు ఎస్సీ హాస్టల్లోకి వెళ్ళి తీస్తే ఎస్సీ కమిషన్లు వేసి మరి ఎస్సీ పిల్లలు ఎట్లా చదువుతారు అది ఇది అని చెప్పి గొడవ చేస్తే సునీల్ కుమార్ గారు డైరెక్టర్ గారు మళ్ళీ డైరెక్షన్ ఇచ్చిండ్రు, వీళ్ళందరినీ మళ్ళీ తీసుకోవాలంటే. అది ఒక జరిగింది, అంటే ఎస్సీకి సంబంధించింది. అయితే ఓవరాల్గా ఈరోజు పక్క రాష్ట్రాలు కార్పొరేషన్ చేసింది కదనా, కార్పొరేషన్ చేసిన వాళ్ళకి ఏం బెనిఫిట్ అయింది కార్పొరేషన్ చేయడం వల్ల? అంటే మనకు కార్పొరేషన్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్న. కార్పొరేషన్ తో పాటు ఈ సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత ఇచ్చినప్పుడు పూర్తి న్యాయమైంది. అయితే ఈ కార్పొరేషన్ మనం ఎందుకు కొంత అడగలుగుతున్నాం అంటే, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ వైజ్ గా ఉద్యోగస్తులు ఉండటం వల్ల హెచ్ఓడీలతో ప్రెషర్ పెరుగుతుందన్న. పూర్తిగా అధికారులు కూడా హెచ్ఓడీలతో చేతులు కలిపి ఉద్యోగస్తులు ఇక్కడ బెదిరిస్తా ఉన్నారు. మాకు హెచ్ఓడి తెలుసు, ఇలా తెలుసు, మా అధికారులు తెలుసు అని చెప్పి. ఇదే ఉద్యోగస్తులందరినీ కూడా ఒక కార్పొరేషన్ కి తీసుకొస్తే ఒకటే ఎండి ఉంటాడు మాకు అప్పుడు అందరికి. మరి మేము ఎవరం కొట్లాని, నేను కొట్లాడొచ్చు, రేపు ఇంకొక అతను కొట్లాడచ్చు, ఇంకెవరు కొట్లాడినా కూడా పూర్తి ఒకటే ఎండి మీద కొట్లాడగలుగుతాం మేము. ఇలా మాకు బాస్ కూడా ఒకటే ఉంటారు అప్పుడు మాకు. ఇప్పుడు ఏమైతే ఈ అధికారులు కూడా వేధింపులు తగ్గిపోతాయి, అప్పుడు పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి. ఎందుకు మన డిపార్ట్మెంట్ కు వాళ్ళకి సంబంధం ఉండదు ఒకటన్నా. రెండోది వచ్చేసి మాకు ఒకటో కార్పొరేషన్ ఏంటంటే, ఈ 1వ తారీఖు ఉద్యోగాలు జీతం తీసుకునే అవకాశం పూర్తిగా ఉంది ఇక్కడ కార్పొరేషన్ అయితే. సగం డిపార్ట్మెంట్ లో అసలు ఇప్పటికి కూడా సాలరీ వరకు జీతాలు వచ్చే పరిస్థితి లేదన్న. 3 నెలలు 5 నెలలు పెండింగ్ ఉన్నాయి, 9 నెలలు. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 11 నెలలు శాలరీస్ ఉన్నాయి, 104 వాళ్ళకి 8 నెలలు జీతాలు ఉన్నాయి స్టిల్. ఇంకా అట్లా జీతాల పెండింగ్ సమస్య అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోద్ది. ఎందుకంటే కార్పొరేషన్ ఉద్యోగస్తులు ఎంత మంది ఉన్నారో వాళ్ళకి ఎంత బడ్జెట్ ఉన్నది ప్రభుత్వం నుంచి తీసుకొస్తుంది, శాలరీ 1వ తారీఖు వచ్చేస్తుంది. ఈఎస్ఐ ఈపీఎఫ్ కూడా 90% మందికి ఈఎస్ఐ ఈపీఎఫ్ కూడా లేవు ఈ రాష్ట్రంలో. ఇవాళ ఇక్కడ కొత్తగూడెం మెడికల్ కాలేజ్ చూస్తే 1 సంవత్సరం ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టకుండా ఎగిరిపోయింది అన్న. ఇది ఒక ఎట్లా ఉందంటే సిస్టమ్, 1 సంవత్సరం అగ్రిమెంట్ ఇస్తారు ఆయనకు. ఇది ఏం చేస్తాడు, ఈ అగ్రిమెంట్ కాలంలో రేపు కడుతున్నా అని చెప్పి 1 year కొనసాగిస్తాడు. 1 year అయిపోయి ఆయనకి ఏజెన్సీ రాదనుకోండి, ఇంకా వాడు ఏం కట్టకుండా వెళ్ళిపోతాడు. ఇక ఇట్లాంటి 2008లోనే అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి సమస్యలు వస్తేనే అప్పుడు ఒక జీవో కూడా మనకు ఇచ్చింది అన్న. జీవో నెంబర్ 4271 2008లో ఒక జీవో ఇచ్చింది. ఈఎస్ఐలు ఈపీఎఫ్లు ఎక్కడ కట్టకపోయినా డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ మానిటరింగ్ చేయాలి. ఒక కంప్లైంట్ వచ్చినా కూడా ఎమ్మట ఆ ఏజెన్సీని పిలిపించి కేసులు పెట్టి మాకు రికవరీ చేయాలని చెప్పింది. అలాంటిది ఎక్కడ కూడా 33 జిల్లాలలో ఆ జీవో గానీ ఆ జీవో ఇంప్లిమెంటేషన్ అనేది లేదన్న. ఉందా జీవో దగ్గర? నా దగ్గర ఉందన్న, మీకు పంపిస్తాను నేను సర్కిల్. అది ఓకే తప్పకుండా. అది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు తీసుకొస్తే కూడా ఇప్పుడు కూడా ఇక మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నాలు మళ్ళీ చేయాలని ప్రయత్నం చేస్తారు. చిన్నగా తప్పించుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు. మేమేమన్నాడు, ఇప్పుడు అది రావటం వల్ల అందరికి ఒకటేసారి ఈఎస్ఐ కడుతుంది కార్పొరేషన్ ఉంటే, ఈపీఎఫ్ మాకు అభ్యర్థి, రేపు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మేమందరం కొట్లాడగలుగుతాం. అక్కడ మాకు ఉద్యోగ భద్రత లభిస్తుంది, జీతం వస్తుంది అన్న ప్రజెంట్. వీటితో పాటు మేము ఈక్వల్ వర్క్, సమాన పనికి సమాన వేతనం,
ఈ 12 నెలల జీతాలు తీసుకోవాలి మేము ఇంకా. ప్లస్ బిశ్వాల్ కమిటీ 2020లో బిశ్వాల్ కమిటీ వేసిన అప్పుడు పిఆర్సీ కమిటీ ఉండే. వాళ్ళు ఏం చెప్పారంటే అసలు అత్యంత తక్కువ వేతనాలు పొందుతుంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులే మన రాష్ట్రంలో. రెగ్యులర్ ఉద్యోగస్తులకు అప్పటితో పోల్చుకుంటే బానే ఉన్నాయి, వాళ్ళకి 7% వాళ్ళకి మాత్రం పెంచాలి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు 50% మాత్రం జీతాలు పెంచాలని చెప్పి నివేదిక ఇచ్చింది కేసీఆర్ అప్పట్లో. ఇచ్చి వీళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళకు మనం ఇవాళ జీతాలు పెంచితే మళ్ళీ మనం జీతాలు పెంచడానికి 6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు పడుతుంది కాబట్టి అప్పటి వరకు వీళ్ళకి ఎటువంటి టీఏడిఎల్ ఉండవు కాబట్టి సంవత్సరానికి ఒక 1000 రూపాయలు వీళ్ళకి ఇంక్రిమెంట్ పెంచాలని చెప్పి మనకు ఇచ్చింది బిశ్వాల్ కమిటీ 2020లోనే ఇచ్చింది. ఇక అప్పుడు ఉన్నటువంటి సంఘాలు కావచ్చు, ఆ తీర్పు కావచ్చు, అన్ని కూడా ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కానీ పక్కదో బట్టి మాకు 30% పెంచి 3000 రూపాయలు పెంచి అదే 2018-19 నుంచి 2020 వరకు 26 వరకు కూడా అదే తక్కువ వేతనాలతో పని చేయించుకుంటారు స్టిల్ నౌ గవర్నమెంట్. కాబట్టి ఇవి వస్తే మేము కొట్లాడటానికి ఇంకెక్కువ అవుతుంది, మాకు ఒక భద్రత వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీ అందరం కూడా యూనిటీ కూడా అవుతుంది మాకు ఇప్పుడు. అన్న ఇంకోటి ఒకటి చెప్పండి, ఇప్పుడు ఎన్నికలకు ముందు అంటే నాకు ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇంకొక అవగాహన ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకున్న వాళ్ళు, ఏజెన్సీ తీసుకున్న వాళ్ళు అంటే కొంతమంది నాకు అలా ఎవరు ఉంటే చెప్పానమ్మా నౌకరీ చేస్తామంటే అందులో ఏముంటుంది అబ్బా అని అంటే అది మైనస్ ఏంటంటే ఈ పిఎఫ్ కట్టరు అనేది వాస్తవం, వాళ్ళు కట్టరు. కొంతమంది మీద కేసులు అయినాయి, నేను కూడా కొన్ని ఆర్టీఐలు వేసిన పిఎఫ్లా, కానీ వాళ్ళు ఎవరు సమాధానం చెప్పలే. ఒక పాయింట్ చెప్పు, ఇప్పుడు ఈ ఎన్నికలకు ముందు మీరు రేవంత్ రెడ్డి గారితో కానీ లేకుంటే అప్పుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఉండే వీళ్ళు కానీ వాళ్ళతోనే మన చర్చలు జరిపి రేపటి దినాన మీ గవర్నమెంట్ వస్తే మాకు ఇట్లా చేయాలి అని మీరు ఏమైనా మేనిఫెస్టోలో ఏమైనా పెట్టించుకున్నారా? అప్పుడు ఏమైనా జరిగిందా? అయితే మేము ఎందుకు కలిసినామన్నా, ఇప్పుడు కోమటిరెడ్డి గారిని కూడా కలిస్తే కోమటిరెడ్డి గారు మేనిఫెస్టో కో చైర్మన్ ఉంటే ఫోన్ చేసిండు మా ముందు, నేను లైవ్ లో మా దగ్గర వీడియో కూడా ఉందన్న. కోమటిరెడ్డి గారు మాట్లాడిన వీడియో ఇప్పటికి ఉంది. ఒకటే చెప్పిండు, మొత్తానికి ప్రభుత్వం రాగానే వితిన్ 3 నుంచి 6 నెలల లోపే రెగ్యులరేషన్ పెట్టుకున్నాం మేము. కాకపోతే అది మేనిఫెస్టో విత్ ఫోన్ శ్రీధర్ బాబుతో మాట్లాడుతున్నటువంటి వాయిస్ తో సహా మన దగ్గర ఉంది ఇప్పుడు. వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఏం చెప్పిందంటే మా ముందు ఏం చెప్పిందంటే మనం ఇప్పుడు ఇది మేనిఫెస్టోలో పెడితే నిరుద్యోగుల నుంచి మనకు ఒకటేసారి వస్తుంది, ఎట్లా చేస్తారనే ఒక వస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే వాళ్ళకి అట్లా మేనిఫెస్టోలో పెట్టకుండా లైవ్ గానే మనం హామీ ఇస్తున్నామని చెప్పి హామీ ఇచ్చారు మనకు. అది వీడియో ఉంది. అక్కడతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సమాన పనికి సమాన వేతనం అని చెప్పి లైవ్ ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది మనకు. తర్వాత వీళ్ళతో పాటు కాకుండా ఇప్పుడు కన్సర్న్ చేసినటువంటి మదియాష్ వాళ్ళు కావచ్చు, కోదండ సార్లు, వీళ్ళందరితో కూడా మనం నివేదికలు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన తర్వాతనే మనం సభలు పెట్టడం జరిగింది, ఓటు వేయడం జరిగింది, వాళ్ళ అధికారం నాటంలో కూడా జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. మళ్ళీ మనం వచ్చిన తర్వాత కూడా మనం రవీంద్ర భారతి కూడా మీటింగ్ పెట్టినాం. 2024లో ఫిబ్రవరి 6వ తారీఖు కూడా మీటింగ్ పెట్టినాం రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున. అప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చింది అంటే మనం చేస్తాము, ఫిక్స్ అయిపోద్ది అని వాళ్ళు సమాన పనికి సమాన వేతనము పూర్తి స్థాయిలో రెగ్యులేషన్ చెప్పింది మనం. ఫస్ట్ అయితే మనం రెగ్యులేషన్ చెప్పారు. మేమేమంటే ఒక అన్న ఇన్ కేసు మీరు రెగ్యులేషన్ తీసుకునే విధానం మాకు కూడా మంచిదే, ఒకవేళ మీరు కోర్టు తీర్పులు అవి అనుకున్నా కూడా ఈ వ్యవస్థను తీసేసి ఈక్వల్ పై ఈక్వల్ ఇచ్చి మాకు ఇంక్రిమెంట్ ఇవ్వమని చెప్పి అడిగినాం స్పష్టంగా. వాళ్ళు దానికి పూర్తి స్థాయిలో హామీ ఇవ్వడం కూడా జరిగిందన్న. ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము మంత్రులను కూడా కలవడం జరిగింది. ప్రతి మంత్రిని కలిసినాం మేము. ప్రతి మంత్రి కూడా ఇది అయింది, మీది అయిపోతుంది, ఇంకా అయిపోయింది, అంతా రెడీ చేసినామని చెప్పడం జరిగింది. ఈక్వల్ పే ఈక్వల్ వరకు కార్పొరేషన్ మీకు అయిపోయింది, రెడీ చేస్తున్నామని చెప్పారు. ఇవాళ ఒక పక్కన నేను రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఏం జరిగినా 1,60,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ తో పట్టుకొచ్చారు మొన్న. వాళ్ళతో పాటు మేము పనిచేస్తున్నాం. ₹1 ఇన్సూరెన్స్ లేదు. ఇలా మొన్న మా ఇక్కడ ఒక ఎంప్లాయీ పోతే యాక్సిడెంట్ చనిపోతే అలా కుటుంబం రోడ్డున పడ్డది. ఇలా సూర్యాపేట ఒక ఎంప్లాయీ చనిపోయింది ఈ మధ్య కాలంలో, నల్గొండలో ఒక ఎంప్లాయీ చనిపోయిండు. ఇలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలా మున్సిపాలిటీలోనే ఒక జీవో గతంలో కూడా ఉండే, మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కనుక ఎవరైనా చనిపోయినా ఒకళ్ళు రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకోండి, కొంచెం వాళ్ళ కుటుంబం ఆర్థిక భరోసా ఇచ్చని చెప్తే కూడా ఇలా అన్ని మున్సిపాలిటీ కమిషనర్లు అందరూ కూడా దీన్ని లేదు అట్లాంటి ఏం లేవు అని చెప్పి ఇప్పుడు ఆ పోస్టులు కూడా ఆపే పరిస్థితి ఏర్పడ్డది ఆ మున్సిపల్ కార్మికుల ఉద్యోగస్తులకు కూడా. దాన్ని కూడా తొందరలో మేము కమిషనర్ లెటర్ ఇవ్వబోతున్నాను. అంటే వాళ్ళు పార్టీకి ముందు చెప్పారు, పార్టీ తర్వాత కూడా చెప్పారు అన్న. మన దగ్గర అన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మా అక్కడ. అది పరిస్థితి. ఏమన్నా ఇప్పుడు మీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తరఫున
దీనిపైన ఏమైనా కోర్టులో ఏమైనా కేసులు వేసిండ్రా మీరు? అదే కోర్టు కేసు అయితే వేయలేదన్న. కారణం ఏంటంటే మేము 2-3 లాయర్లను అయితే కలిసిన మాట వాస్తవం. కలిస్తే ఇక వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్ అసిస్టెంట్ అడిగారు మనల్ని. ఇక మేమంత ఫైనాన్షియల్ భరించలేక కూడా ఆయన ఈ విషయం తమతో మాట్లాడదాం అనుకుంటున్నాం మేము వాస్తవానికి అయితే ఈ విషయం మీద. తప్పకుండా మనం ఒక ఎంకరేజ్ చేద్దాము, ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి. ఉంది ఇప్పుడు April 14 కూడా దీని మీద ఒక తీర్పు వచ్చేది ఉంది మనకు. ఇప్పుడు కోర్టు నుంచి వీళ్ళకి ఒక జడ్జిమెంట్ కాపీ కూడా వచ్చింది అన్నారు మొన్న. ఇప్పుడు దీని మీద రిప్లై ఇవ్వాలి ప్రభుత్వం. దీని మీద ఏం చెప్పిందంటే చాలా రాష్ట్రాలలో అమలు చేసిర్రు, వీళ్ళ యొక్క జీవిత స్థితిగతుల మీద చాలా గవర్నమెంట్లు ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చినాయి. ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రం ఇంకా దీని మీద మీరు నిర్ణయం తీసుకోలేదు. ఇమ్మీడియట్ గా తీసుకొని April 14వ తారీఖు వరకు మీరు కోర్టుకు హాజరుగమని చెప్పి రీసెంట్ కూడా ఒక వచ్చిందన్న మనకు. దీని మీద వాళ్ళు ఏం చేస్తారో మనం చూసి ఆ లోపు మనం ఒక కోర్టు కేసు కూడా వేస్తే బాగుంటుంది అన్న దీని మీద అందరి తరఫున. ఒకటి నేను చెప్తా బ్రదర్, కానీ కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన అంటే డమ్మీ కార్పొరేషన్ చైర్మన్ కాదు నేను. ఇంప్లిమెంట్ 4 PRCలు ఇచ్చిన, 4 PRCలు ఇచ్చిన డైరెక్ట్ విత్ ఇన్ 1 year. బోర్డు మీటింగ్లు పెట్టాలి, ప్రతి బోర్డు మీటింగ్ ఒక PRC ఇవ్వాలి. అట్లా అంటే టీడీపీ ఉన్నప్పుడు దాన్ని మూసేద్దామని చూసిండ్రు. 2005లో నేను చైర్మన్ కాగానే వాళ్ళ ఉన్న రోజులు వాళ్ళ నౌకర్లు పోకుండా సాధ్యమైనంత వరకు కార్పొరేషన్ కాపాడినా. అయితే ఈ కార్పొరేషన్ ద్వారా ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. కానీ ఈరోజు గుడ్డి కన్ను కన్నా మెల్ల కన్ను మేలన్నట్టు ఈరోజు సరే దీని వరకు కొంచెం ఇది. ఇప్పుడు మీకు జాబ్ పైన ఉన్నప్పుడు అంటే డ్యూటీ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా జరిగిందనుకో, హార్ట్ అటాక్ వచ్చినా, బీపీ పెరిగినా, అడ్డం పడ్డా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మీకు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందా, లేకుంటే మీ అంతటా మీరు ఆన్ డ్యూటీ జరిగేటప్పుడు? ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి గానీ ఏజెన్సీ నుంచి గానీ ఒక్క రూపాయి కూడా రాదన్న. నువ్వు పని చేస్తా ఉంటే, పని చేస్తున్నా కూడా ఏమి రూపాయి కూడా ఏజెన్సీ నుంచి ఒక్క రూపాయి రాదు, ప్రభుత్వం నుంచి రూపాయి రాదు. ఇక మా ఉద్యోగస్తులు అక్కడ చనిపోయింది ఇక్కడ చనిపోయింది అని చెప్పి 100 రూపాయలు 200 తీసుకొని ఆ కుటుంబానికి ఇచ్చి రావటం మేము. ఇక అంతకు నుంచి ప్రభుత్వాల నుంచి రూపాయి రాదు, ఏజెన్సీ రూపాయలు. ఒకవేళ కరెక్ట్ గా అతనికి ఈఎస్ఐ ఈపీఎఫ్ కనుక కంటిన్యూ ఉంటే ఆ ఇన్సూరెన్స్ అనేది ఒక 5-6 లక్షలు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ అవి కూడా లేవు కాబట్టి పాపం అవి కూడా వచ్చే పరిస్థితి లేదు. మా ఈఎస్ఐ హాస్పిటల్ లేదా మీకు? ఆ కార్డులు లేవనా? 90-80% మందికి ఈఎస్ఐ అనేది కట్టడం లేదు. అది ఈఎస్ఐ కార్డు మనం వాడికి పోవాలంటే కంపల్సరీగా ఆన్లైన్ లో పర్ఫెక్ట్ గా ఎవ్రీ మంత్ పే చేయాలి. మన డీటెయిల్స్ కూడా ఆన్లైన్ లో ఏజెన్సీ వాడు ఎప్పటికప్పుడు కరెక్ట్ పెట్టాలా. ఆ డీటెయిల్స్ లేక అన్ని స్పెల్లింగ్ మిస్టేక్లతో ఆ ఈఎస్ఐ కార్డు 80% వాడుకోలేకుండా పరిస్థితి ఉంది. ఎన్ని ఏజెన్సీలు ఉంటాయి? మేము కొంత గ్యాదర్ చేసుకున్నా అయితే 900 పైచీలకు ఏజెన్సీలు ఉన్నాయన్న. అన్ని ఏజెన్సీల కింద పని చేస్తుండ్రు. ఒక పని చేయండి బ్రదర్, ఫస్ట్ అన్ని ఏజెన్సీల లిస్ట్ తీసుకో. నేను కొన్ని లైవ్లో చెప్పద్దు, తర్వాత మన పర్సనల్ కలిసినప్పుడు ఎట్లెట్లా చేద్దాం, న్యాయపరంగా ఏ విధంగా కొట్లాడదాం, ఏందైనా చేద్దాము. జాబ్ క్యాలెండర్ లెక్క ఒక ఉద్యమ క్యాలెండర్ తయారు చేయండి, చేద్దాం. నేను మీతోని ఉంటా, గట్టిగా కొట్లాడదాం, ప్రభుత్వం పైన గట్టిది ఒత్తిడి చేద్దాం. ఈరోజు నేను మేనిఫెస్టోలో పెట్టిపించినగా అయితే లేవు, నేను మేనిఫెస్టోలో నిరుద్యోగులు పెట్టిపించిన వాళ్ళందరినీ తీసుకుపోయి శ్రీధర్ బాబుని కల్పించిన. అవి మేనిఫెస్టోలో ఉన్నా కూడా దిక్కులేదు ఇక్కడ. ఆశావారులకు 18,000 చేస్తామని చెప్పిండ్రు, పోయిండ్రు. వాళ్ళకు ఒక్క రూపాయి కూడా చేయలేదు. ఇప్పుడు 2 నెలలకే జీతాలు లేవు. మీ 5 నెలల జీతాలా మీకు ఇవ్వాల్సింది? ఇప్పుడు ఈ పిఆర్సీ కూడా ఇక్కడ 2019 పిఆర్సీ అని ఇప్పటి వరకు అదే 8 ఏళ్ళ నుంచి ఆ పాత పిఆర్సీతో ఇంకా పనిచేస్తున్నాం స్టిల్ నౌ. బ్రదర్ ఇప్పుడు తెలంగాణ విచిత్రం ఏంటంటే, మొన్న నేను EPS 95లో ఢిల్లీకి వాళ్ళు ధర్నా పెట్టిండ్రు నేషనల్ వైడ్గా. తెలంగాణ సంబంధించిన EPS ఎంప్లాయీస్ దాదాపు 15 లక్షల మంది ఉంటారు. వాళ్ళని తీసుకుపోయినరు. రాష్ట్ర అధ్యక్షురాలు EPS పెన్షన్ ఎంత తెలుసా? 600. హైయెస్ట్ EPS పెన్షన్ 3,500 నేను విన్నది. సుబ్బయ్య గారు అని ఆయనది. EPS పెన్షన్ వాళ్ళు నాకు సపోర్ట్ గా ఉన్నారు. తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేసేటట్టుగా ఆ రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు. జర నన్ను గౌరవిస్తుంది, వాళ్ళు వస్తారు. దీన్ని నేషన్ వైడ్ ఆమె నేషనల్ లెవెల్ ఉన్నది వాళ్ళ ఆర్గనైజేషన్. ఇప్పుడు మన ఇక్కడ మహారాష్ట్రలో భూసా వల్ల ఏదో ఉంది, అక్కడ దాదాపు బుల్డానాల
7 సంవత్సరాలకే దీక్ష చేస్తున్నారు నిరాహార దీక్షలు. అమ్మా వాళ్ళు రోజు దీక్ష చేయాలి, 3 గంటల 5 గంటల పోయి రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇవ్వాలి, ఏ కలెక్టర్ వచ్చినా. అట్లా 7 సంవత్సరాలకి చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. EPS 95. అరే ఒక 600తో ఎట్లా బతుకుతారు అనేది. గ్యాస్ కూడా రాదబ్బా, కట్టెల పోయి ఇప్పుడున్న పొజిషన్ అది కూడా వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళని పుసుకున్న దగ్గర ఏమైనా చుట్టాన్ని పిలిస్తే కట్నమేని కూడా పైసలు ఉన్నాయి దగ్గర లేవు, ఛార్జీలు లేవు, కట్నం కూడా లేవు. అరే ఎట్లా బతుకుతారు? అరే వీళ్ళు లక్షల కోట్లు తిన్నా వీళ్ళకి ఇంకా తింటూనే ఉంటారు అబ్బా, లక్షల కోట్లు. నాకు ఒక్కొక్క దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి దగ్గర లెక్క ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు ఉన్నా వాళ్ళకి ఆకలి, ఇంట్లో 4 ఉంటారు మళ్ళా. అవును, సరిపోదు. అరే మరి 1000 రూపాయలతో 2000తో ఎట్లా బతుకుతున్నారు వీళ్ళు? ఏం తింటుండ్రు వీళ్ళు? దావకన పోతే కథమే వాళ్ళ పరిస్థితి. ఎంట్రీ ఫీజుకే కథం అయిపోతుంది, ఏముండదు అక్కడ. గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ ఇక అక్కడ అదే పరిస్థితి. మందులనే కొనుక్కోవాలి కదా వాళ్ళు, మందులే తీయరు కదా. కాబట్టి ఏది పరిస్థితి ఖచ్చితంగా బ్రదర్ మనం దీనిపైన బలంగా ఫైట్ చేద్దాం. బలంగా అంటే మామూలు కాదు. ఇక నేను ఏదైనా ఎవరికైనా సపోర్ట్ పోయినా ఏది పోయినా నేను పండుకొని అదే మీరు కూడా అట్లా సంసిద్ధంగా ఏమున్నా నేను ఒకటి అప్రిషియేట్ ఏం చేస్తున్నా తెలుసా బ్రదర్, మీరు ఉద్యమాన్ని లైవ్లో పెడుతున్నావు. నీవు చాలా బయటగా నీవు కానీ నీ టీము బాలకృష్ణ రెడ్డి అప్పుడప్పుడు మాట్లాడతాడు, సుధాకర్ అని ఖమ్మమైన ఫోన్ చేస్తాడు, వెటర్నటీ ఎప్పుడు ఫోన్ చేస్తారు. కానీ మీరు మంచి లీడర్షిప్ దొరికింది మీ అసోసియేషన్. మంచి ఇవాళ ఎంప్లాయీస్, ప్రభుత్వ రెగ్యులర్ ఎంప్లాయీస్ లీడర్ దొంగలాళ్ళు వాళ్ళు మామూలు దొంగలు కాదు, నేను లైవ్లో చెప్తున్నా. దొంగలు అంటే అసలు వాళ్ళని వదిలేసారు. నాకు వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. ఇవాళ చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళు. రిటైర్డ్ అయిన వాళ్ళు వాడుకున్నది. ఇప్పుడు వాళ్ళ పెన్షన్ లేని స్కీమ్ ఉన్నది CPS, మీకు తెలుసు కదా. వాళ్ళ పెన్షన్ లేదు, వాళ్ళ పైసలు ఇది చేసుకుని కంప్లీట్ చీటింగ్. ఒక 3 నెలలు వాళ్ళకి కావాల్సిన మ్యాచింగ్ పైసలు వీళ్ళు కట్టకుంటే వాళ్ళ పైసలు రిలీజ్ అయితే లేవు. అంత ఆగం పరిస్థితి ఈరోజు ఉన్నది. కానీ మీది న్యాయమైన డిమాండ్ బ్రదర్. పూర్తిగా హ్యూమన్ రైట్స్ వయలేషన్ పూర్తిగా జరుగుతూ ఉంది. నేను చట్టపరంగా ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఎట్లా కొట్టాడాలి, అదేవిధంగా లాయర్లతో కూడా నేను గద్వ పట్టుకొని కొంచెం మానవత్వంతో ఆలోచించండి సార్, కొంచెం చేద్దామని చెప్పి మనము మంచి లాయర్లను మనం మాట్లాడి వాళ్ళు మనకు సాయం చేసేటట్టుగా న్యాయపరంగా రేపు వెళ్ళే అవకాశం ఉంటే చూడనా, వెళ్ళి మరి ఇచ్చేద్దాం, మా లాయర్తో కూడా మాట్లాడి ఒక కేసు వేద్దామన్నా. తప్పకుండా బ్రదర్, నేను రేపు ఇలా మాట్లాడతా. ఇలా మాట్లాడి నేను మీకు నేను తీసుకుపోయి నేను వేరే కొన్ని కూడా చేసిన. నేను మీకు అవన్నీ మన పర్సనల్గా మాట్లాడినప్పుడు చేద్దాం. ఉద్యమాన్ని గట్టిగా ఉంచుకోండి బ్రదర్, డైవర్షన్ చేసుకోకండి. 5 లక్షల కుటుంబాల సమస్య అది మీరు ఇప్పుడు బ్రదర్ మనం ఒక పిల్లని ఇచ్చేటప్పుడు ఆ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ అన్ని చూస్తాం. మనం ఓటేసేటప్పుడు చూడము, ఉద్యమం చేసేటప్పుడు చూడము. ఎవరిని పడితే వాని క్యారెక్టర్ ఏంది, వాని ఉద్యమ నేపథ్యం ఏంది, వాళ్ళు ఏంది, వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళు ఏంది, అన్ని మనం చూడాలి. ఇందులో కమిట్మెంట్ అయిన వాళ్ళు ఉద్యమంలో పాల్గొంటే ఏంటంటే చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. మీరు నాతోని నేను చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఉన్నగా రామకృష్ణారావు అంటాడు. రామకృష్ణారావు అనేటోడు అక్రమంగా ఒక ఇల్లు కొన్నాడు. ఇల్లు కొనుడు కాదు, లంచం చొప్పున తీసుకున్నాడు, బిల్లా నంబర్ 42. దాన్ని బయట పెడితే నాతో రెగ్యులర్గా చర్చలకు వస్తారు అబ్బా, చాలా మంది కాంప్రమైజ్లకు వస్తూ ఉంటారు. నేను ఏడ కూడా కాంప్రమైజ్ కాకుండా నేను కొట్టాడతా. అర్థమైందా? ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వదిలేయి మాట్లాడకని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. అయినా కానీ నేను గట్టిగా పట్టుకున్నా, చాలా పెద్ద లెవెల్లో వచ్చిండ్రు. అట్లా ప్రతి ఒక్కళ్ళ కమిట్మెంట్స్ వస్తాయి. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లి వాళ్ళ జేబులో పోతాయి. పోయినప్పుడు ఏంటంటే వీళ్ళు కమిషన్లతో మాట్లాడుకున్న బిల్లులు వీళ్ళకి రావు. ఇప్పుడు ఏమనుకో మెగా గానికి ఒక 1 కోటి రూపాయలు ఇచ్చింది అనుకో, ఒక 10 లక్షల రూపాయలు వీళ్ళ కమిషన్ వస్తుంది. నీకు ఇస్తే ఏమొస్తుందబ్బా? కాబట్టి నీకు ఇయ్యరు, వేరే ఏం లేదు అక్కడ. అదే ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు నెల కింద కమిషన్ ఇస్తారు. సుమారుగా 600 కోట్లు ఓన్లీ కమిషన్ అన్న. ఇక వాళ్ళు ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్టని కొట్టుకుంటే ఇంకా 1000 కోట్లు ఉంటాయి, 1000 కోట్లు. కాబట్టి వాడు ఏమి చేస్తాడు తెలుసా, ఆదివారము వాళ్ళకి రెగ్యులర్గా మంచి 2 కిలోల మటను, చేపలు, నల్లిబొక్కలు ఏదో ఆఫీసర్లకు పైన రియల్ అబ్బా, వాస్తవం అన్న, ఇది నిజమే. నేను తీసుకపోయినా ఇంకోటి ఏంటన్నా, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అడ్డుపట్టడానికి కూడా ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో పనిచేసేదంతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఆయన డ్రైవరు, వాళ్ళ ఫ్యామిలీకి డ్రైవర్ అవుట్ సోర్సింగ్, ఇంట్లో పనిచేసేది అవుట్ సోర్సింగ్ వాళ్ళే. అట్లా ఐఏఎస్ ఆఫీసర్ ఇళ్లలో 10 to 20% పనిచేస్తున్నారు. అట్లా SC ST BC సంక్షేమ హాస్టల్ అయితే ఇక ఘోరం. ఇక
అవును ఇక ప్రతి ఆఫీసర్ నెలలో పనిచేస్తారు. అందుకే మేమేమంటున్నాం అంటే ఇది కార్పొరేషన్ తీసుకొస్తే ఏంటంటే ఇప్పుడు బ్రదర్ ఎవరే ఆఫీసర్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో అన్న ఎంతమంది పేర్లు అవసరంలే, ఎంతమంది అన్న. పని చేస్తుండ్రు, ఏమేమి పని చేస్తున్నారు డేటాది, ఓకే అన్న డేటాది ఏ ఆఫీసరో వాని పేరు కూడా ది. ఇలా తప్పకుండా అన్న. తెలంగాణలో ఎట్లయిపోయింది తెలుసా బ్రదర్, ఐఏఎస్ ఆఫీసర్లు అన్న. అయితే తెలంగాణ వచ్చిందంటే ఇక వాళ్ళ పండుగ. ఇక పండగ అయిపోతుంది. నీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక ఇప్పుడు సందీప్ కుమార్ సుల్తాని అనేటువంటి వాడి బిడ్డ పెళ్లికి ఇప్పుడు సీఎం ఆఫీస్ ఉంది కదా, దాని పక్కన అవును. భార్య భర్త గెస్ట్ హౌస్ కూర్చొని ఒక ఆఫీసర్ని పిలిచి ఇంటర్వ్యూ చేసిండ్రు. నా బిడ్డ పెళ్లి అయితే నువ్వేమిస్తావు, ఆ, ఒక ఐస్ క్రీమ్ ఇవ్వాలి, ఆ, ఒక టెంట్ వేపియాలి, ఆ, అర్థమైందా, ఒకడు అయ్యా. ఒక బియ్యం తేవాలి, ఒక కూరగాయలు కొనియాలి. రియల్ బ్రదరు. అదే అంటే అదే ఎట్లా వాడుకున్నారంటే ఇక దస్బల్లా హోటల్ మీద నేను కేసే, దస్బల్లా ప్రభుత్వ ప్రాపర్టీ అది తెలుసా నీకు, పీపీపీ అవునా. ప్రాజెక్ట్స్ కిందకి వస్తుంది. ఉమ్, ఐమాక్స్ పీపీపీ ప్రాజెక్ట్స్, ఆ, జల విహార్ ఇవంతా ప్రభుత్వం, ఎవరు కిరాయిలు కట్టద్దని వీళ్ళే చెప్తారు. ఐఏఎస్లే ఆ, కేసు వీళ్ళే చెప్పిస్తారు. ఆదివారం పోయి వీళ్ళు దావతులు చేసుకుంటారు అక్కడ. ఆ, అంటే నేను ఐఏఎస్లో డేటా ఎందుకు తీయాలంటే ఈ కొడుకులను లైన్లో తీసుకురావాలి. వీళ్ళు ఢిల్లీలో ఆకొక కాలం నలుగురు పోతారబ్బా ఇరికిరికి. ఇరికిరికి. జార్ఖండ్ వేరే దగ్గర 40 వీళ్ళది, తెలంగాణ పుణ్యానికి వచ్చింది. తెలంగాణ ఇక్కడ మన తెలంగాణ దగ్గర ప్లస్ ఈ కర్ణాటక సౌత్ ఇండియాలో మెయిన్గా వీళ్ళ డ్రామాలు. అవును, నేను వీళ్ళకి అవునన్నా. వీళ్ళ తాట తీయాలి వీళ్ళను, ఈ దొంగలను ఉమ్. ఇవాళ కాపం ఆగం కానీ కబ్బా. రియల్గా మీరైనా అవును, కానీ అవును. కాంట్రాక్ట్ తెలంగాణలో తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, ఆశా వర్కర్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, లేకుంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళ బతుకులు ఆగంగానే కారణం ఎవరంటే నిరుద్యోగ. వీళ్ళే ఐడియాలు ఇస్తారు, ముంచుమని ఐడియాలు ఇస్తారన్న. అవును, అవును. ఈ కుబేర్ అనేది పట్టుకొచ్చి ఈరోజు చిన్న కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు పైసలు పోతాయి. నెక్స్ట్ సూసైడ్ చేసుకునేది ఎవడనుకుంటున్నావు? చిన్న కాంట్రాక్టర్లు ఒక 5 లక్షల మంది ఉంటారు. అవును, ఏది ₹1 2 కోట్లు రావాల్సిన వాళ్ళు అవును. నెక్స్ట్ వాళ్ళ సూసైడ్లు మొదలైతే నువ్వు రాసుకో. అయ్యానా. కాబట్టి ఒక్కరిని కూడా అంట మన దగ్గర పైసలు లేవని కాదు బ్రదర్. ఇవాళ 8.5 లక్షల కోట్లు అప్పుడు నేను మొన్న ఆర్బీఐ దగ్గర పోయినా. దయచేసి మీ తెలంగాణకు మీ పాయింట్ కూడా పెట్టిన అలా, దయచేసి తెలంగాణకు ₹1 కూడా అప్పియద్దని చెప్పిన. ఎందుకు అన్నారు, వాళ్ళ పైసలు ఎత్తుకపోయి జల్సాలు చేసుకుంటుండ్రు సార్, బిల్లులు ఎత్తుకుంటుండ్రు, దావతులు చేసుకుంటుండ్రు. ఇగో ఆశా వర్కర్ల జీతాలు లేవు, అవుట్ సోర్సింగ్ వాళ్ళ జీతాలు లేవు అని ఒక్కొక్కళ్ళ పాయింట్ పెట్టి రాసిచ్చిన. వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఈరోజు ₹1 ఇయ్యరు. మ్యూనిసిపాలిటీ మన దగ్గర ఏ ప్రాజెక్ట్ కట్టారు బ్రదర్, ఎవరు వీరికి ₹1 ఇయ్యరు. ఇలా మొక్కలు చూసి వీళ్ళు అంటే ఆల్రెడీ అప్పు తీసుకోని దానికంటే ఎక్కువ తీసుకున్నట్ట, అంటే ఎక్కువనే ఉంది. అవును, ఎక్కువ తీసుకున్నారు, తీసేసుకున్నట్ట. మరి మీరెట్లా ఇచ్చిండ్ర పిల్లగాలంటే వాళ్ళు నిర్మలా సీతారామన్ రికమెండేషన్ చేసిందంట. రికమెండేషన్ చేస్తే ఇచ్చింది. మరి ఎవరు కట్టాలి? మళ్ళీ లక్ష్మణ్ కట్టాలి, నువ్వు కట్టాలి, నేను కట్టాలి, తెలంగాణ ప్రజలే కట్టాలి. మనం ₹100 కట్టాలి మళ్ళీ, అవన్నీ మనం కట్టాలి. కాబట్టి ఇవాళ కూడా అప్పు తీర్చే దమ్ము తెలంగాణకు ఉన్నదబ్బా. ఉందన్న, ఉంది వాస్తవం. ఇవాళకి కూడా నీకు 10 లక్షల కోట్ల అప్పు తెచ్చినా తెలంగాణలకు తీర్చే అప్పు ఖచ్చితంగా ఉన్నది. నాకు ఈ టైటిల్ చూసి బాధ అనిపించింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు డెడ్ లైన్ అనగానే నేను మా అన్న బిడ్డ ఒక ఆమె పనిచేస్తుంది, ఏంది వీళ్ళ పరిస్థితి అంటే మళ్ళీ తీసుకుంటారు, మళ్ళా ఏది ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు, జనవరి మళ్ళీ జూన్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అనగానే నాకు పవిత్ర బంధం సినిమా గుర్తుకొచ్చింది. ఏం చేద్దాం, భాష మాట్లాడడానికి లేదు కానీ అంతకంటే అద్మానంగా ఉన్నది బ్రదర్. ఖచ్చితంగా వీ విల్ స్టాండ్ విత్ యూ. సమాజం కూడా మీతో నిలబడాలని కోరుకుంటున్నా. సొసైటీ కూడా సమాజం అందరూ కూడా ఈరోజు మీతో నిలబడాలి. మీ శ్రమ దోపిడీ జరుగుతుంది, చట్టపరంగా నడుస్తలేదు. ఈరోజు ఉప్పర్ కూలి అడ్డాల పైన నిలబడేటోళ్ళ కంటే అద్మానం వాళ్ళ ధైర్యంగా ఉండొచ్చు. ఏమన్నా పని దొరుకుతుంది. అరే బ్రదర్, వాడు ఇలా పని దొరికిందంటే సాయంత్రం బరాబర్ 1200 తీసుకుపోతారు మగ కూలి. 5 గంటల వరకే వాళ్ళ డ్యూటీ. 5 తర్వాత 1 గంట కూడా ఒక్క గంట మళ్ళీ సాయంత్రం 5 గంటల వాళ్ళకి బెటర్. 30,000-40,000 ఈజీగా సంపాదిస్తారు వాళ్ళు. ఈజీగా వాళ్ళకంటే అద్మానంగా ఏ రోజుకు ఆ రోజు డబ్బులే వాళ్ళకి. ఇంకోటి నేను ఎప్పుడు మర్చిపోయినా, మొన్న అవుట్ సోర్సింగ్ నేను ఈ ఊబర్ బైక్ల పైన తిరుగుతా ఉంటా. ఊబర్ అలా నేను సిపిఎస్ వాళ్ళని చూసిన, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ బండి ఎక్కిన, ఏది ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసేవాళ్ళు. అరే ఏందని అన్న, పెట్రోల్ పైసలు వెళ్తాయి అంటున్నాడు, కూరగాయల పైసలు వెళ్తాయంట. మా రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు, హైదరాబాద్ లో పనిచేసే మా రాష్ట్ర నాయకులు కూడా, వాళ్ళు కూడా అదే బాధ పాపం. ఏంటంటే మరి ఏం చేస్తా ఉన్నా, ఏం బతికే పరిస్థితి. జొమాటో ఊబర్లు ఓలాలు నడిపిస్తుండ్రు సాయంత్రం. ఏది హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంది. హైదరాబాద్ నల్గొండ ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు? వాళ్ళు
అవునన్నా. కాబట్టి ఆ పరిస్థితి దారుణంగా ఉంది. ఎత్తైనా బ్రదర్ ఒక పెద్ద ఉద్యమం జరగాలి, ఉద్యమం జరగాలి. మీతోని మేము ఉంటాం, తప్పకుండా మేము అన్న. నిలబడతాం, సమాజం నిలబడాలి. దయచేసి బ్రదర్ నేను మనది బక్క జెట్సన్ ఫ్యాక్ట్స్, ఎందుకంటే ఛానల్ ఇంక్లూడింగ్ ఎవరు కూడా ఇప్పుడు మన సబ్జెక్ట్ కవర్ చేస్తలేరు కాబట్టి నేనే బక్క జెట్సన్ ఫ్యాక్ట్స్ అని ఒక ఛానల్ పెట్టిన. ఒక 25,000 సబ్స్క్రైబర్ దాటిన అంత బాధితులైన ఉండేటోళ్ళు. మీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇందులో ఆయతట్టుగా మీరు కూడా చెప్పండి. ఇది పరిస్థితి. ఖచ్చితంగా మనం వాళ్ళతోని నిలబడదాం. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్తో మన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యమం ఏ విధంగా కొనసాగుతున్న వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ బ్రదర్ కట్ అయింది. దయచేసి మీ వాళ్ళని కూడా జర సబ్స్క్రైబ్ గమ్మని చెప్పండి. తప్పకుండా బక్క జెట్సన్ ఫ్యాక్ట్స్ మీతో మనం నిలబడదాం. నేను చాలా మంది మద్దతు మీకోసం కూడగడతా, నా బాధ్యత. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడగడతా, మీకు ఆశా వర్కర్ల మద్దతు మీకు కూడగడతా. ప్రతి ఒకరిని పెన వేసుకొని మన ఉద్యమం అనేది ముందుకు పోదామని చెప్పి చెప్తాను. థ్యాంక్ యూ బ్రదర్, రేపు కలుద్దాం. రైట్. ఇది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య గారు చెప్పినటువంటి విషయాలు. రియల్గా మంచి లీడర్షిప్ దానికి దొరికిండ్రు. ఈరోజు అటువంటి లీడర్షిప్ మన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గిన ఉంటే, ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటే చాలా అద్భుతాలు జరిగిపోయేటి. ఎప్పుడు అద్భుతాలు 101% జరిగేటి. మేము చూసినాం వాళ్ళ కమిట్మెంట్ కానీ వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి కానీ ఆ విధంగా కొనసాగాలని కోరుకుంటాం. దయచేసి వీళ్ళు స్టాండ్ విత్ దెమ్. ఈరోజు సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి రావాలనేది నా అభిలాష, నా ఆకాంక్ష. ఖచ్చితంగా వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇంతవరకు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కానీ, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేవంత్ రెడ్డి గారికి చేరేదాకా మన ఛానల్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరు చూసినా చూడకుండా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చూస్తారు, ఎస్బీ వాళ్ళు చూస్తారు, రేవంత్ రెడ్డి చూస్తాడు, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ఆయనకు నాకున్న కామన్ ఫ్రెండ్స్ కూడా చూస్తారు. నమస్తే.